ఎందుకు పిలువబడ్డాం మనం? మేలు చేసి బాధ అనుభవించటానికి. అదేంటండి, మేలు చేసిన వాళ్ళకి మళ్ళీ మేలు చేస్తే బాగుంటది కదా. మనం ఏమంటామో తెలుసా? నేను వాడికి ఎంత మేలు చేశానండి, అయినా వాడు నాకు కీడే చేశాడండి. ఇంకా వాడితో మాట్లాడనండి, వాడితో నాకు సంబంధం లేదండి, వాడితో నేను పెట్టుకోనండి. నేను ఎంత మేలు చేస్తే కడుపులో అన్నం కూడా తీసి పెడితే. ఇన్ని మాటలు మాట్లాడతాం. కడుపులో అన్నం కూడా తీసి పెట్టావా? నీ కడుపులో అన్నం అడిగి పెట్టావా? ఎన్ని మాటలు మాట్లాడతాం మనం. కానీ ఒక మాట చెబుతున్నాను, దేవుని కోసం మీరు బాధపడ్డారా? దేవుని కోసం అవమానపడ్డారా? దేవుని కోసం దెబ్బలు తిన్నారా? దేవుని కోసం నిందలు పడ్డారా? దేవుని కోసం బూతులు మాట్లాడించుకున్నారా? అది దేవుని దృష్టికి హితం. అందుకే పిలువబడ్డాం. అందుకేనండి దైవ సేవకులను కొడుతున్నా, తిడుతున్నా, సువార్తకు వెళ్ళినప్పుడు వారిని ఎన్నో రీతులుగా బాధ పెడుతున్నా, ఎందుకు? వీళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ పట్టలేకపోతే చేతకాక కాదు, దేవుడు చెప్పిన మాటది. ఆ మాటను నెరవేర్చటానికి మీరు మేలు చేస్తారు, కానీ వాళ్ళు మీకు కీడు చేస్తారు. అనుభవించండి. ఇందుకే మీరు పిలువబడ్డారు. ఇదిగో ఈ సమయంలో, ఇటువంటి సమయంలో క్రీస్తు శిలువ మరణాన్ని చూడండి మీరు. ఆయన కూడా మేలు చేశాడు మనందరికీ. ఏం చేశాడు? కీడు అనుభవించాడు. శిలువలో మన కొరకు ఏమైపోయాడు? ఆయన బలైపోయాడు.